రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాణిగారి తోట ప్రాంతంలో పెద్దలు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నేను కానివ్వండి, జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి గారు కానివ్వండి, అంజిబాబు గారు కానివ్వండి, మాధవి గారు కానివ్వండి, పాల్ ఝాన్సీ గారు కానివ్వండి, అధ్యక్షులు భిక్షారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా రాజ్ కుమార్ కానివ్వండి, వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, 18వ డివిజన్ మహిళా నాయకులు, సీనియర్లు, నగర నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రతి ఒక్కరి గారు ఈరోజు క్లైవ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించి, ఎందుకంటే 18వ డివిజన్లో దాదాపుగా 5 సార్లు మేము ఇంటింటికి తిరగటం జరిగింది. ఈరోజు ఏ ఇంటి ముందుకు వెళ్ళినా నువ్వు 5 సార్లు మా ఇంటికి వచ్చావు, నువ్వు మా కుటుంబ సభ్యుడిగా ఉన్నావు, తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషంగా చెప్పారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 18వ డివిజన్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు పార్కులేంటి, రోడ్డులేంటి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం ఏంటి, వాటర్ పైప్ లైన్ ఏంటి, పంపులేంటి, కట్ట ప్రాంతంలో లైట్లేంటి, స్తంభాలేంటి, ఈరోజు శానిటేషన్ పరంగా ఏంటి, వాటర్ పైప్ లైన్ లాగటం ఏంటి అంటే ప్రతి ఒక్కటి గారా. అదేవిధంగా కళ్యాణ మండపం, స్కూల్ నిర్మిస్తాం కానివ్వండి, హాస్పిటల్ తీసుకొస్తాం కానివ్వండి, ఇవన్నీ గారి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా రిటైనింగ్ వాల్ కర్తంతో పాటు ఈరోజు 12 కోట్లు పెట్టి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అభివృద్ధి నాకు కనిపించింది, మీకు కనిపించింది, నియోజకవర్గం ప్రజానికానికి కనిపించింది. కానీ మా గద్దె రామ్మోహన్ గారు మాత్రం కనిపించలా. ఎందుకంటే ఏ రోజు గారా ఇంట్లో నుంచి బయటికి రాకుండా, మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలం వచ్చిందంటే ఇంటికి తాళాలేసి కర్టెన్లు మూసేసి ఎక్కడ గాలి తగిలినా నా కరోనా వచ్చిందని చెప్పని భయపడిపోయిన గద్దె రామ్మోహన్ ఈరోజు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అంతకన్నా సిగ్గుచేటు ఉందా? అంతకన్నా దారుణమైన ఉందా? ఈరోజు ఆయన ఒక పుస్తకం చూపించి నేను 2000 కోట్లు తెచ్చానంటున్నారు. 2000 కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు? 2000 కోట్లు ఎవరికి ఖర్చు పెట్టావు? 2000 కోట్లు నువ్వేమైనా ఖర్చు పెట్టుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టుకున్నావా? చంద్రబాబు నాయుడు గారికి నేను ఖర్చు పెట్టావా? ఎవరి కోసం ఖర్చు పెట్టావు? నువ్వు 2000 కోట్లు అనేది ఎవరి కోసం ఖర్చు పెట్టావు? ఎక్కడ కనపడుతుంది? ఈరోజు మేము చెప్పుతున్నాం, మా నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 674 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి ప్రతి ఒక్కటి గారు చూపిస్తాం. రోడ్లు, డ్రైనేజు, బ్యూటిఫికేషను, రిటైనింగ్ వాళ్ళు, లైట్లు, హాస్పిటల్స్, సబ్స్టేషన్లు, పార్కులు, ఇలా అన్నీ చూపిస్తాం. మీరైనా చూపించగలరా 5 సంవత్సరాలు మీరు 2000 కోట్లకి ఇది చేసామని చెప్పని? ఈరోజు నోటికి ఏది వస్తే అది 2000 కోట్లు అని చెప్పని మాట్లాడుతున్నారే. కొంచెం అన్నా అంటే అబద్ధం గారే ఎంతో అద్భుతంగా చెప్పగలిగే సత్తా గద్దె రామ్మోహన్ గారికి, గద్దె అనురాధ గారికి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా గద్దె రామ్మోహన్ నువ్వు మాకొద్దు, నువ్వు ఒక అసమర్థత ఎమ్మెల్యేవి, నువ్వనే వ్యక్తి మాకొద్దు అని చెప్పని ప్రజానికం ఇంటి ముందు తలిపేసి చీకొట్టి పంపిస్తుంటే ఈరోజు తట్టుకోలేక ఊగిపోయి 70 సంవత్సరాల గద్దె రామ్మోహన్ గారు భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అంటే కొంచెం అన్నా సిగ్గుండాలి. అంటే ఎంత నీచంగా దిగజారిపోయారంటే వయసుతో సంబంధం లేదు, గౌరవంతో సంబంధం లేదు, రాజకీయం కోసం, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారిపోయిన వ్యక్తి ఎవరు ఉందంటే అది గద్దె రామ్మోహన్ గారు. ఈరోజు 10 సంవత్సరాలు ఆయన చేసిన మోసం, 10 సంవత్సరాలు ప్రజానికాన్ని నమ్మించే విధంగా అయితే మోసం చేశారు. 1 కాదు 2 కాదు, ఈ నియోజకవర్గం మొత్తం గారు మోసం చేశారు. ఇళ్ల పట్టాల విషయంలో మోసం చేశారు. ఇందిరా కాలనీలో అయితే ఇళ్ల పట్టాలు లేకపోతే నేను 2 కోట్లు ఇస్తా అన్నారు. ఏమైంది 2 కోట్లు? ఇంటి పన్ను మారనివ్వకుండా చేశారు.
బఫర్ జోన్లో పెట్టించారు. ఈరోజు ఒక అహంకారంగా నేను తిరగకపోయినా కొంతమంది నాకు ఓటేస్తారులే అని నువ్వు చెప్పిన ఎవరైతే గద్దె రామ్మోహన్ అనుకుంటున్నారో వాళ్ళు గారు ఈరోజు గద్దె రామ్మోహన్ ఒక ఓటమి కోసం ఎదురు చూస్తున్నారు. గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి తూర్పు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడిగా మిగిలిపోబోతున్నారు రాబోయే రోజులు అని చెప్పి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు సూపర్ 6 అంటారు, సూపర్ 9 అంటారు, సూపర్ 10 అంటారు, సూపర్ 12 అంటారు. 5 సంవత్సరాలు అధికారంలో ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు ఎందుకు రాలేదు మీకు ఆలోచన చేయాలని? 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారు? చెప్పాలి కదా మీరు అందరు గారు సమాధానం. 650 హామీలతో 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ప్రజానికం మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు? ఈరోజు మేము చెప్పగలిగాం అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర, ఆసరా, ఇళ్ల స్థలాలు, రేషను, ఇంటికే పెన్షను, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఎన్ని గారు మేము చేసాం మేము చెప్పగలం. మీరు ఏం చేశారని చెప్పుకోగలరు? రైతు రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేశారా? కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందించారా? ఈరోజు జాబు రావాలంటే బాబు కావాలన్నారు. ఎవరికి ఇచ్చారు జాబులు? మీ కొడుక్కి ఇచ్చుకున్నారు జాబులు. అంటే ఈరోజు ఇన్ని అబద్ధాలు కళ్ళ ముందు మీరు చేసిన మోసం కనపడుతున్నా ఈరోజు మళ్ళీ మోసం చేయాలని చెప్పని ఏదైతే మీరు వస్తున్నారో నిజంగా ఈ భూప్రపంచంలో కొంతమంది మీరు ఆదర్శంగా నిలుస్తారు. అబద్ధాలు చెప్పి 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 మళ్ళీ అదే అబద్ధాన్ని నమ్మించే విధంగా ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నియోజకవర్గం గద్దె రామ్మోహన్కి సాధ్యమైంది. ఈరోజు అసమర్థత ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్ మాకొద్దు, బాయ్ బాయ్ గద్దె అని చెప్పని ప్రతి ఒక్కరి గారా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా బాయ్ బాయ్ గద్దె నువ్వు మాకొద్దు అని చెప్పని ప్రతి ఒక్కరి గారా నినాదించుకుంటున్నారు, ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగరేస్తారు. ఒక్క అవకాశం ఇవ్వండి. నియోజకవర్గం 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యే, ఏమీ చేయలేని ఎమ్మెల్యే, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇవ్వలేని ఎమ్మెల్యే ఒక పక్క ఉన్నారు. 5 సంవత్సరాలు ఏ పదవి లేకపోయినా, ఏ హోదాగారు లేకపోయినా నిరంతరం మీ మధ్య ప్రజల మధ్య తిరుగుతూ ఈరోజు మీ ఇంట్లో బిడ్డగా ఉన్నాను కాబట్టి ఒక అవకాశం ఇచ్చి దీవించింది, ఆశీర్వదించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎటువంటి సందేహం లేకుండా వస్తుంది కాబట్టి ఈరోజు మీ బిడ్డగా అవకాశం అందించి ఈ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు దీవెనలు అందించిన సందర్భం సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.